అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేట వందనాలు తెలియజేస్తున్నానండి. మన తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చేయబడినటువంటి వీడియో చాలా ప్రాముఖ్యమైనది. అది ఏంటంటే యేసుక్రీస్తు వారిని మనం ఏమని పిలవాలి అనే అంశంపై నేటి సమాజంలో చాలా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే బైబిల్లో ఉన్నటువంటి ఒకే ఒక సంఘము, క్రీస్తు సంఘంలో ఒక రకమైన అభిప్రాయం ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు వారు దేవుడే కానీ మనకు దేవుడు కాదు అనేటువంటి అభిప్రాయం ఉంది. మరి బైబిల్ అలా చెప్పడం లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే క్రీస్తు సంఘంలోనే చాలా రకాల బోధలు ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు వారు దేవుడని ఒక బోధ, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు వారు దేవుడే కానీ మనకు దేవుడు కాదని, ఈ విధంగా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే నా యొక్క జ్ఞానం ప్రకారం, నేను తెలుసుకున్న దాని ప్రకారం, అదేవిధంగా నేను అనేకులను అడిగి తెలుసుకున్న దాన్ని బట్టి మీ అందరికీ కొన్ని విషయాలను తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే క్రైస్తవులు అందరూ ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉండాలి, భిన్నాభిప్రాయాలు కలిగి ఉండకూడదు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే బ్రదర్ జీడి దేవదన్ అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు దేవుడే కానీ మనకు దేవుడు కాదని ఆయన ఈ బోధన ప్రారంభించాడని నేను విన్నాను. అదేవిధంగా మరి ఇంతకుముందు ఎవరైనా ఈ బోధ చేశారో లేదో మనకైతే తెలియదు, కానీ జీడి దేవదన్ గారి దగ్గర నుంచి నేనేం విన్నానంటే యేసుక్రీస్తు వారు దేవుడే కానీ మనకు దేవుడు కాదు అనే బోధ నేను విన్నాను. అదే బోధన కొంతమంది చేస్తున్నారు. బ్రదర్ పురుషోత్తం అని ఇంకా అనేక మంది ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు దేవుడే కానీ మనకు దేవుడు కాదని బోధన చేస్తున్నారు. మరి బైబిల్ ఏం తెలియజేస్తుందని మనం తెలుసుకుందాం. వాళ్ళు ఏమంటారంటే బ్రదర్ దేవదానం గారు కానీ బ్రదర్ పురుషోత్తం గారు ఏమంటారంటే యేసుక్రీస్తు వారు ప్రభు మాత్రమే, మనకు దేవుడు కాదు అని చెప్తారు. అయితే మనం బైబిల్ని బాగా పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు వారు మనకు దేవుడని, మనకు ప్రభు అని, మనం దేవుని కుమారుడని, ఈ విధంగా అనేక విధాలుగా ఆయన పిలవచ్చని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క అంశాన్ని నేను బైబిల్ ద్వారా నిరూపించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే సత్యం గురించి నేను అనేకులకు తెలియజేయాలని, అనేకులను సత్యంలోకి నడిపించాలని నాలాగా నేను ఆశ కలిగి ఉన్నాను. ఇందులో ఎవరు అపార్థం చేసుకుంటానికి అవకాశం లేదు. ఎందుకంటే సత్యం ప్రకటించడం నా హక్కు కాబట్టి నేను తెలియజేస్తున్నాను. అయితే మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, గర్భములు నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అనే తండ్రి అయిన దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అందుకు ఇర్మియా ఈ విధంగా అంటున్నాడు, అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే అని అంటున్నాడు. మరి యెహోవా దేవుణ్ణి ఇర్మియా ఏమని పిలుస్తుందంటే ప్రభువుకు యెహోవా అని పిలుస్తున్నాడు. మరి యెహోవా దేవుడిని మనం ఏమని పిలవచ్చు? ప్రభు అని కూడా పిలవచ్చు. ఆయన ఏమన్నాడు ఇర్మియా? ప్రభువుకు యెహోవా ఏమంటున్నాడండి? ప్రభువుకు యెహోవా. యెహోవా దేవుడు ప్రభు. ఎవరికి ప్రభు అంటే ఆనాడు ఇశ్రాయేల్ దేశానికి ప్రభు, ఆయన లోకానికి ప్రభు అన్నమాట. అయితే అదేవిధంగా చూస్తున్నట్టయితే మరి యెహోవా దేవుడి గురించి ఇర్మియా గ్రంథంలోనే మరి ఒక మాటను చూస్తున్నాం. 1వ అధ్యాయం 17వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటావు కదా. యెహోవా దేవుడు ఎవరంట? నీ దేవుడైన యెహోవా. అక్కడ ప్రభు అయిన యెహోవా అన్నాడు, ఇక్కడ దేవుడైన యెహోవా అన్నాడు. మరి యెహోవా దేవుడిని ప్రభు అని పిలవచ్చు, దేవుడని పిలవచ్చు. మనకు ప్రభువు అయినా మనకి దేవుడు.
ఆ విధంగా పాత నిబంధనలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు వారికైనా దేవుడుగా ఉన్నాడు, అట్ ది సేమ్ టైం ప్రభువుగా ఉన్నాడు. ఒక చోట ఏమన్నాడు, ప్రభువుకి యెహోవా అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, దేవుడైన యెహోవా అన్నాడు. ఇక్కడ నువ్వు ప్రభు అయిన యెహోవా అనొచ్చు, దేవుడైన యెహోవా కూడా అనొచ్చు. ఇక్కడ ఎవరు ఈ ప్రభు అంటే దేవుడు. ఆయన కేవలం ప్రభువుగానే లేడు. కాబట్టి దేవుడు ప్రభువుగా కూడా ఉన్నాడు. ప్రభు ప్లస్ దేవుడు. ఆయన కేవలం ప్రభువే దేవుడు కాదంటే కుదరదు, కేవలం దేవుడే ప్రభు కాదంటే కుదరదు. ఓ చోట ప్రభు అని సెలవిచ్చాడు, ఓ చోట దేవుడు అని సెలవిచ్చాడు. మరి గమనించాలి, యేసుక్రీస్తు వారు మనకి దేవుడే అని నేను నమ్ముతున్నాను. కొంతమంది దేవుడే కానీ మనకు దేవుడు కాదు, కేవలం ప్రభు అనేటువంటి బోధ చాలామంది చేస్తున్నారు. వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, యెహోవా దేవుడు ప్రభువుగా ఉన్నాడు, అట్ ది సేమ్ టైము ఆయన దేవుడైన యెహోవా అని పిలువబడ్డాడు. మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి గురించి మనం కొన్ని మాటలు ఇక్కడ మనం చూడగలుగుతాం. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించును. అయితే పాత నిబంధనలో ప్రభుగా ఉన్నది ఎవరంటే యెహోవా. మరి ఆయన ఎవరు? ప్రభువుగా ఉన్నటువంటి యెహోవా ఎవరంటే దేవుడైన యెహోవా, ప్రభువే దేవుడు. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి వీరేం చెబుతారంటే, బ్రదర్ దేవదానం గారు కానీ బ్రదర్ పురుషోత్తం గారు ఏమని చెబుతారంటే, యేసుక్రీస్తు వారు కేవలం ప్రభువే, కేవలం ప్రభువే, మనకు దేవుడు కాదు అని చెప్తారు. పాత నిబంధనలో ప్రభుగా ఉన్నటువంటి యెహోవా అదేవిధంగా దేవుడుగా కూడా ఉన్నాడు. ప్రభు అయిన యెహోవా అన్నాడు, దేవుడైన యెహోవా అన్నాడు. ఇక్కడ అపోస్తుల కార్యంలో మీ ఇశ్రాయేలుకు దేవుడు ఏం తెలియజేస్తుందంటే, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను. అంటే యేసునంట దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రభుగా క్రీస్తుగా ప్రభుగా నియమించాడు. యేసుని ప్రభుగా నియమించాడు. మరి యేసు ఎవరు? ఈ ప్రభు ఎవరు? కేవలం ప్రభువేనా? ఇంకేం కాదు మనకి. ఇశ్రాయేలుకు ప్రభుగా ఆయన నియమించబడ్డాడు. మరి ఆయన ప్రభు అయినా ఇంకేం కాదు మనకంటే, మనకి బైబిల్లో చాలా మంచి అధ్యాయాలు ఉన్నాయి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో మనకు చూస్తున్నాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఇక్కడ దేవుడు అని తెలియజేస్తుంది బైబిల్. లేఖనాలు యేసుక్రీస్తు వారు దేవుడని తెలియజేస్తున్నాయి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అక్కడ ప్రభు అని ఉంది, ఇక్కడ దేవుడు అని ఉంది. ఈ బ్రదర్ దేవదారం కానీ లేకపోతే బ్రదర్ పురుషోత్తం గారు కానీ ఏమంటారు, యేసుక్రీస్తు వారు కేవలం మనకు ప్రభువే, దేవుడు కాదంటారు. ఇది చాలా తప్పుడు బాధ. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ప్రభువుగా పిలువబడ్డాడు, దేవుడుగా పిలువబడ్డాడు. అసలు యోహాను సువార్తలో ఆదియందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన దేవుడు. భూమి మీదకి వచ్చేసరికి ఆయన దేవుడు కాకుండా పోయాడా? ఇది తప్పుడు బాధ కదా. బ్రదర్ దేవదానం గారు చనిపోయారు. మరి ఇప్పుడు ఈ బోధను ఎక్కువగా విస్తరింపజేస్తుంది ఎవరంటే బ్రదర్ పురుషోత్తం గారు. ఇంకొంతమంది క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు కేవలం ప్రభుయే మనకి దేవుడు కాదు అంటున్నాడు. మన కోసం రక్తం ఇచ్చిన దేవుడు మనకు దేవుడు కాకుండా వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ బోధ తప్పుడు బోధ. పాత నిబంధనలో యెహోవా దేవుడు ప్రభువుగా పిలువబడ్డాడు. మరి ఆయన ఎవరంటే దేవుడైన యెహోవా. ప్రభువుకి యెహోవా, దేవుడికి యెహోవా. ఇక్కడ యేసుక్రీస్తును ప్రభువుగా నియమించాడు. మరి ఆయన ఎవరు? ఆయన అపోస్తుల కార్యంలో ఆయన దేవుడు తన స్వరక్తం మీద సంపాదించిన తన సంఘం. ఇక్కడ దేవుడే ప్రభు. ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు, ఆయన ప్రభువుగా నియమించాడు. ఇక్కడ ప్రభువుగానే నువ్వు ఫిక్స్ అయిపోతే పాత నిబంధనలో మరి యెహోవా దేవుడిని ప్రభువుగానే ఫిక్స్ అయిపోవాలి. ఆయన ప్రభువుగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. మరి రెండు నిజం అయినప్పుడు ఈ రెండు ఎందుకు నిజం కావు? ప్రభు అయిన యెహోవా అన్నాడు, దేవుడు అని యెహోవా అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, దేవుడు అన్నాడు. ఇప్పుడు దేవుడే కాదు కేవలం ప్రభు అంటే అది రాంగ్.
ఇప్పుడు ఎవరైనా అనొచ్చా యెహోవా దేవుడు కేవలం ప్రభువే దేవుడు కాదంటే అది చాలా తప్పుడు బోధ అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకి ప్రభువు, మనకి దేవుడు. అక్కడ పాత నిబంధనలో ప్రభు యెహోవా దేవుడు, ఆయన ఎవరంటే దేవుడు. కాబట్టి ఈ వాక్యాన్ని గమనించాలి. కాబట్టి ఇది సత్యాన్ని తెలియజేయటానికి యేసుక్రీస్తు వారు మనకు దేవుడు, మనకు ప్రభు, ఆయన దేవుని కుమారుడు అని పిలవచ్చు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకు దేవుడు, కేవలం ప్రభు మాత్రమే కాదు అని తెలియజేయడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేశాను. దేవుడి ఈ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.